నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. ఉమ్మడి నిజామాబాద్ సీనియర్ నేత, మొన్నటిదాకా స్పీకర్ గా ఒక వెలుగు వెలిగిన పోచారం శ్రీనివాసరెడ్డి కుండ బద్దలు కొట్టేశారు. ఆయన చేసిన కామెంట్ తో ఇప్పుడు పోచారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యారు. బాన్సువాడను అభివృద్ధి చేయాలని కాంగ్రెస్ లోకి వెళితే అక్కడ సీన్ రివర్స్ అయింది. నియోజకవర్గానికి నిధులు రాక అక్కడ ఉండలేక సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం ఒక సంచలన వీడియో బయటకొచ్చింది. ఇప్పుడు ఆయనే బయటకొచ్చి కాంగ్రెస్ లో ఎందుకు చేరాన్రా బాబు అని తలపట్టుకున్నారు. మొత్తానికి కాంగ్రెస్ కు గట్టి షాక్ ఇచ్చారు పోచారం శ్రీనివాసరెడ్డి. ఆయనేం మాట్లాడారు, అసలు పోచారం వ్యూహం ఏంటో మీకు పూసగుచ్చినట్లు వివరిస్తాను. దీనిపై మీకు ఇంట్రెస్టింగ్ విషయం కూడా చెప్పబోతున్నా. స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియో చూడండి. పోచారం శ్రీనివాసరెడ్డి ఈ సీనియర్ నాయకుడు తెలంగాణ రాజకీయాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశారు. గత కొన్ని రోజులుగా అధికార కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది, పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏ పరిస్థితిలో ఉన్నారు అనే దానిపై రకరకాల చర్చలు నడుస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి చేసిన కామెంట్స్ కాంగ్రెస్ శ్రేణులతో పాటు రాష్ట్ర రాజకీయాన్ని షేక్ చేస్తున్నాయి. అనవసరంగా కాంగ్రెస్ పార్టీలో చేరాను అంటూ ఆయన కుండ బద్దలు కొట్టేశారు. ఒక సీనియర్ నేత, రాష్ట్రంలో ఎంతో అనుభవం ఉన్న నాయకుడు, అది కూడా అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ఇలా బహిరంగంగా మైక్ ముందుకొచ్చి తన ఆవేదనను, ఆగ్రహాన్ని వెళ్లగక్కడం అంటే అది మామూలు విషయం కాదు. కేసీఆర్ ని మోసం చేసి పార్టీ మారడం తనకు అస్సలు ఇష్టం లేదని, కేసీఆర్ వల్లే బాన్సువాడలో అభివృద్ధి జరిగిందని, అన్నం పెట్టిన మనిషిని మర్చిపోవడం చాలా కష్టమని ఆయన బహిరంగంగా వ్యాఖ్యానించడం సెన్సేషన్ గా మారింది. కేసీఆర్ చేసిన పనేంటో చెప్పారు. అటు సీఎం రేవంత్ రెడ్డితో సహా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వేం నరేందర్ రెడ్డిపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఫస్ట్ పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో ఆయన మాటల్లోనే ఒకసారి చూద్దాం. ఇవన్నీ పేమెంట్ జరగాలని రేవంత్ రెడ్డి గారి తమ్ముడు కృష్ణారెడ్డి గారి దగ్గరికి మా భాస్కర్ బాబు తోలేసిన. ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే, భాస్కర్ మీ డాడీ చెప్పుపోయి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు రూపాయి ఇచ్చేది లేదు, ఒక పని ఇచ్చేది లేదు, మీ డాడీని కండువ కప్పుకోమని ఇస్తాం. అదే భాస్కర్ వచ్చి ఈ విషయం చెప్పి పోచారం చాలా స్పష్టంగా ఒక మాట చెప్పారు. నేను ఏ మంత్రి పదవి ఆశించో లేక డబ్బుల కోసమో కాంగ్రెస్ పార్టీలోకి రాలేదు. నియోజకవర్గ అభివృద్ధి కోసం, అక్కడి ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసమే పార్టీ మారాను. కొన్ని రాజకీయ పరిణామాల వల్ల పార్టీ మారాల్సి వచ్చిందని ఆయన వివరించారు. అంతేకాదు, ఆయన చాలా భావోద్వేగంగా ఒక మాట అన్నారు. కేసీఆర్ గారిని మోసం చేసి పార్టీ మారడం నాకు ఎంతమాత్రం ఇష్టం లేకుండే. అన్నం పెట్టినోడిని మరవడం చాలా కష్టం. కేసీఆర్ హయాంలోనే బాన్సువాడలో అసలైన అభివృద్ధి జరిగింది. కానీ కొన్ని రాజకీయ పరిణామాలు, పరిస్థితుల వల్ల తప్పనిసరి స్థితిలో నేను అడుగు బయట పెట్టాల్సి వచ్చిందని చాలా క్లియర్ గా అందరి ముందే బయట పెట్టేశారు పోచారం. నాతను కాదు నాన్న, ఈ వయసులో నేను పార్టీ మారడం నా వల్ల కాదు, అందులో కేసీఆర్ మోసం చేసి రావడం నా వల్ల కాదు, సరే ఏమని రాకపోరాను. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, పోచారం శ్రీనివాసరెడ్డి తాను కాంగ్రెస్ పార్టీలో చేరిన విధానం గురించి చెబుతూ తాను జాతీయ జెండాను మాత్రమే కప్పుకున్నాను, కాంగ్రెస్ జెండా కాదని అనడం నిజంగా కాంగ్రెస్ కు షాకింగే. అంటే తాను కాంగ్రెస్ సిద్ధాంతాలకో లేదా పార్టీ కండువాకో అమ్ముడుపోలేదని, కేవలం ఒక ప్రజా ప్రతినిధిగా నియోజకవర్గానికి రావాల్సిన అభివృద్ధి నిధుల కోసమే ప్రభుత్వంతో కలిసి నడవాలని నిర్ణయించుకున్నానని ఆయన చెప్తున్నారు. రాజకీయాల్లో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న పోచారం లాంటి నేత తాను అనవసరంగా ఈ పార్టీలో చేరాను అని పశ్చాత్తాపడటం అంటే లోపల పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రుల తీరుపై పోచారం శ్రీనివాసరెడ్డి చేసిన ఆరోపణలు చాలా తీవ్రమైనవి. ఆయన ఏమంటున్నారంటే, తాను పార్టీలో చేరేటప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక హామీ ఇచ్చారంట. 6 నెలల్లో బాన్సువాడ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని, అభివృద్ధి పనులకు కావలసిన నిధులన్నీ విడుదల చేస్తామని స్పష్టంగా చెప్పారంట. ఆ హామీ నమ్మే తాను జాతీయ కండువా కప్పుకున్నానని పోచారం గుర్తు చేశారు. తీరా పార్టీ మారిన తర్వాత సగం నిధులు కూడా మంజూరు చేయలేదని, పెండింగ్ బిల్లులు రాక కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మరింత సంచలన విషయం ఏంటంటే, సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి స్వయంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెప్పారట, పోచారం నియోజకవర్గానికి నిధులు విడుదల చేయండని సీఎం స్వయంగా ఆదేశించినా ఆ మంత్రులు మాత్రం సీఎం మాటను కనీసం లెక్క చేయడం లేదట. ఆఖరికి మంత్రులకు ఫోన్ చేస్తే వారు కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంట. ఈ సంగతులన్నీ ఓపెన్ గా పోచారమే బయటపెట్టారు. ఒక్కసారి ఆలోచించండి, ఒక మాజీ స్పీకర్, సీనియర్ ఎమ్మెల్యే ఫోన్ చేస్తేనే మంత్రులు ఫోన్ లేపట్లేదంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి మాటకి మంత్రుల దగ్గర ఎంత గౌరవం ఉందో, ఎంత పట్టుందో ఈ సంఘటన అద్దం పడుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి ఆదేశించినా సరే శాఖల మంత్రులు నిధులు ఇవ్వకపోవడం అంటే కాంగ్రెస్ సర్కారులో అంతర్గత సమన్వయ లోపం ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. సరే, మంత్రులు ఫోన్ ఎత్తట్లేదు, నిధులు ఇవ్వట్లేదు. ఆ తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డి
డైరెక్ట్ గా సీఎం రేవంత్ ప్రధాన అనుచరుడు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో సంప్రదించారట. కానీ తీరా చూస్తే వేం నరేందర్ రెడ్డి తీరు కూడా అంతే దారుణంగా ఉందని వాపోయారు పోచారం. తాను వేం నరేందర్ రెడ్డికి ఏకంగా 50 సార్లు ఫోన్ చేసినా కానీ ఒక్కసారి కూడా ఆయన ఫోన్ అటెండ్ చేయలేదని బయటపెట్టారు. 50 సార్లు ఒక సీనియర్ నేత ఫోన్ చేస్తే కనీసం కాల్ బ్యాక్ చేయకపోవడం అంటే ఎంత నిర్లక్ష్యం, ఎంత ఉదాసీనత. అంతేకాదు, దీనికంటే ముందు జరిగిన మరో సంచలన విషయాన్ని కూడా పోచారం బయటపెట్టారు. తాను కాంగ్రెస్ లోకి రాకముందు నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసం రేవంత్ రెడ్డి తమ్ముడి దగ్గరకు తన కొడుకుని పంపించారట. కానీ అక్కడ రేవంత్ రెడ్డి తమ్ముడు ఏమన్నారో తెలుసా? బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు రూపాయి కూడా నిధులు ఇవ్వం అని ఖరాఖండిగా చెప్పి పంపించేశారట. ఆ విధంగా నిధులు రాక అభివృద్ధి పనులు ఆగిపోయి నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పుకోలేక తీవ్రమైన ఒత్తిడి వల్లనే కొన్ని రోజుల తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ మారాల్సి వచ్చిందని పోచారం ఆవేదనతో చెప్పారు. కానీ పార్టీ మారిన తర్వాత కూడా అదే సీన్ రిపీట్ అవ్వడం, సీఎం చెప్పినా మంత్రులు సీఎం అనుచరులు వినకపోవడంతో కాంగ్రెస్ పై పెద్ద బాంబు పేల్చేశారు పోచారం శ్రీనివాసరెడ్డి. ఇక ఈ ఎపిసోడ్ లోనే అత్యంత హైలైట్, మైండ్ బ్లోయింగ్ పాయింట్ ఏంటంటే, గతేడాది నవంబర్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో పోచారం శ్రీనివాసరెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని సూటిగా మొహం మీదే ప్రశ్నించారట. నేను నీకు అమ్ముడుపోయానా, లేక నా ఎమ్మెల్యే పదవిని కొన్నారా అని రేవంత్ను నిలదీశానని పోచారం బహిరంగంగా వెల్లడించారు. ఒకసారి ఊహించుకోండి, సొంత పార్టీ ముఖ్యమంత్రి ముందే నిలబడి నేను నీకు అమ్ముడుపోయానా, నా పదవిని కొన్నానా అని అడిగారంటే పోచారం ఎంతటి తీవ్ర ఆవేదనతో ఆగ్రహంతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. తాము నియోజకవర్గాల అభివృద్ధి కోసం, పెండింగ్ బిల్లుల కోసం పార్టీలోకి వస్తే ఇచ్చిన హామీలను గాలికొదిలేసి ఫోన్లు కూడా ఎత్తకుండా అవమానిస్తారా అనే అసంతృప్తి ఫిరాయింపు ఎమ్మెల్యేలో కట్టలు తెంచుకుంటోందని ఈ ఎపిసోడ్తో క్లియర్గా అర్థమైంది. పోచారం శ్రీనివాసరెడ్డి మాటలు కాంగ్రెస్ పార్టీలోని నిజమైన పరిస్థితిని కళ్లకు కట్టినట్లు వివరిస్తున్నాయి. కేవలం పోచారం ఒక్కరే కాదు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన మిగతా ఫిరాయింపు ఎమ్మెల్యేలు కూడా దాదాపు ఇదే రకమైన అసంతృప్తితో, ఆవేదనతో రగిలిపోతున్నారని తెలుస్తోంది. పోచారం శ్రీనివాసరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు కేవలం ఒక సాధారణ కామెంట్ కాదు. ఇది కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుపై పడుతున్న పెద్ద నీలి నీడ. క్షేత్రస్థాయి పరిస్థితులకు పోచారం చేసిన కామెంట్లే నిదర్శనంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు దాటుతున్న అభివృద్ధి నిధులు రావడం లేదని ఆరోపణలు, మరోవైపు మంత్రుల మధ్య, సీఎం మధ్య సమన్వయ లోపం, ఇంకోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలలో తీవ్రమైన అసంతృప్తి. ఇవన్నీ చూస్తుంటే కాంగ్రెస్ గ్రాఫ్ ఏ రకంగా పడిపోతుందో అర్థమవుతోంది. ఇంకా కాంగ్రెస్ పని అయిపోయినట్లే, మళ్లీ అధికారంలోకి రావడం కష్టమే కాదు, అసాధ్యం కూడా అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో, సాధారణ ప్రజల్లో బలంగా వినిపించడానికి ఇలాంటి పరిణామాలే కారణమవుతున్నాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేల తిరుగుబాటు కూడా దీనికే స్పష్టమైన సంకేతం. అన్నం పెట్టిన కేసీఆర్ ను మోసం చేసొచ్చానని బాధపడటం, కాంగ్రెస్ జెండా నేను కప్పుకోలేదని చెప్పడం, సీఎం ముందే నన్ను కొన్నావా అని నిలదీయడం, ఇవన్నీ చూస్తుంటే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పి మళ్లీ సొంత గూటికి వెళతారా, లేక ఈ నిరసనను ఇలాగే కంటిన్యూ చేస్తారా చూడాలి.